నమస్తే, వెల్కమ్ టు డిఫెన్స్ రౌండప్ ఎపిసోడ్ 20. నేను పవన్ శ్రీహర్ష. భారతదేశం ప్రపంచంలో రక్షణ విభాగానికి సంబంధించిన వార్తల్ని విశ్లేషణాత్మకంగా మీ ముందరికి తెచ్చే ప్రోగ్రామే ఈ డిఫెన్స్ రౌండప్. ఇవాల్టి డిఫెన్స్ రౌండప్లో రక్షణ విభాగానికి చెందిన వార్తల్ని విశ్లేషించడానికి మనతో జాయిన్ అవుతున్నారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు మరియు డిఫెన్స్ ఎక్స్పర్ట్ మామిడి గిరిధర్ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే హర్ష. నమస్తే సార్. కొంచెం ఆలస్యంగా మనం నేవీ గురించి కవర్ చేస్తున్నాము. December 3rd నేవీ డే అంటారు. ఏ దేశానికైనా సరే త్రివిధ దళాలు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి వాళ్ళ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడంలో. మన నేవీకి కూడా ఈ 77 years ఆఫ్ మన ఇండిపెండెంట్ ఇండియాలో వాళ్ళకి సమస్యలు వచ్చే, అవరోధాలు వచ్చే, వాళ్ళు దేశాన్ని కాపాడడంలో వాళ్ళు ఎప్పుడూ వెనకడగలేదు. ఈ 77 years ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్ లో ఇండియన్ నేవీ జర్నీని మీరు ఎలా చూస్తారు సార్? మనకు గతంలో 2-3 యుద్ధాలలో మనం చూసామంటే నేవీ ఎక్కడెక్కడ ఇన్వాల్వ్ అయిందో అక్కడ మనం చాలా గట్టి సమాధానం ఇవ్వగలిగాము, యుద్ధాలు గెలవగలిగాం. ఫర్ ఇన్స్టెన్స్ 71 యుద్ధంలో కావచ్చు, ఈవెన్ 99 కార్గిల్ సమయంలో కూడా మన నేవీ చాలా అప్రమత్తంగా ఉండడంతో వాళ్ళు చాలా భయపడి వెనకంజ వేశారు. వాళ్ళు ఎప్పుడైతే మనం నేవీని ముందుకు తీసుకువెళ్ళలేదో, ఎస్పెషలీ 62 యుద్ధంలో, అప్పుడు చైనా మనల్ని ఏం చేసిందో మనం చూసాం. అరుణాచల్ ప్రదేశ్ లో కావచ్చు, లద్దాఖ్ లో కావచ్చు. సో నేవీ అన్నది మన చాలా పెద్ద శక్తి మనది. గతంలో కూడా మనం ఒక పెద్ద నేవల్ ఫోర్స్ గా ఉండేవాళ్ళం, పెద్ద నేవల్ శక్తి మనం ఎప్పుడైతే నేవీని యూజ్ చేయడం మొదలు పెట్టామో అప్పుడు మన యుద్ధాలు తగ్గినాయి, మన శత్రువులు మనంటే భయపడడం కూడా మొదలు పెట్టారు. యూరోప్ లో ఒక సామెత ఉన్నది, దోస్ హూ రూల్ ద సీస్ విల్ రూల్ ద వరల్డ్ అనే ఒక సామెత ఉండేది. సముద్రాలు ఎవరి అధీనంలో ఉంటుందో ప్రపంచాన్ని వాళ్లే శాసిస్తారని చెప్పేవాళ్ళు. కాబట్టి ప్రభుత్వాలన్నీ కూడా గతంలో, ఎస్పెషలీ మనకు ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ జరిగిన తర్వాత 1947లో మనకు హిమాలయాలు కావచ్చు, లేదా మనకు రాజస్థాన్ డెజర్ట్స్ కావచ్చు, పంజాబ్ పొలాలు కావచ్చు, ఈ ప్రాంతం అంతా కూడా సైన్యానికి ఎక్కువ పెద్దపీట వేశారు. దాని తర్వాత వాళ్ళు ఎయిర్ ఫోర్స్ కి సెకండ్ ప్రిఫరెన్స్ ఇచ్చారు, నేవీకి లాస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చారు. మనకు ఎప్పుడో ఐఎన్ఎస్ విక్రాంత్ 71 యుద్ధంలో చాలా అద్భుతంగా రాణించింది. అది ఐఎన్ఎస్ విక్రాంత్ వల్లనే మనం సముద్రాల్లో యుద్ధం గెలవగలిగామని చెప్తున్నారు వాళ్ళు, మనం చెప్పేవాళ్ళు వాళ్ళ పెద్దలు. కాకపోతే పాకిస్తాన్ కు ఉన్నటువంటి పిఎన్ఎస్ ఘాజీ లాంటివి మన మీద దాడి చేయడానికి వాళ్ళు అంత దూరం వచ్చి ఆల్మోస్ట్ విశాఖపట్నంలో ఐఎన్ఎస్ విక్రాంత్ ని వాళ్ళు కొట్టేంత వరకు వచ్చారంటే కనుక నేవీలో మనం ఎంతో వీక్ గా అప్పుడు ఉండినామో అని అర్థం చేసుకోవాలి. నేవల్ యుద్ధాల్లో మనకు జరిగినటువంటి యుద్ధాలు చాలా తక్కువే గత 70-75 ఏళ్లలో. కానీ జరిగిన వాటిలన్నింటిలో కూడా ఘన విజయం సాధించాం. 71లో కంప్లీట్ కరాచీ పోర్ట్ ని నిర్వీర్యం చేశాం. వాళ్ళ సప్లై చైన్స్ ని ధ్వంసం చేశాం. వాళ్ళ షిప్పులు, అక్కడ ఉన్నటువంటి షిప్పులని, సబ్మరీన్స్ అన్నింటిని ధ్వంసం చేశాం. వాళ్ళ ఆయిల్ డిపోట్స్ ని ధ్వంసం చేశాం. వాళ్ళ ఎలక్ట్రిసిటీ సప్లైస్ ని ధ్వంసం చేశాం. కాబట్టి మన నేవీకి ఉన్నటువంటి కెపాసిటీని తర్వాత క్రమేపీ తెలుసుకోవడం మొదలుపెట్టారు. అందుకనే ఈ రోజు మనకు అండమాన్ నికోబార్ ఐలాండ్స్ లో కూడా త్రివిధ దళాల కమాండ్, జాయింట్ కమాండ్ ఉంటుంది. అక్కడ జాయింట్ కమాండ్ ఆఫ్ కోర్స్ అది సముద్రం అక్కడ ఎక్కువ ఉన్నది కాబట్టి ఆర్మీ కంటే ఎక్కువ పెద్దపీట నేవీకి ఉంటుంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం చూసాము, క్రమేపీ నేవీ మీద ఇన్వెస్ట్మెంట్స్ అంటూ వాళ్ళు ఎక్కువ పెట్టడం మొదలు పెట్టారు. గత 10 ఏళ్లలో మనం కార్వెట్స్, తర్వాత డెస్ట్రాయర్స్, తర్వాత ఫ్రిగేట్స్, ఇవన్నీ కూడా మనం లాంచ్ చేయడము. అలాగే ఐఎన్ఎస్ విక్రాంత్, ఐఎన్ఎస్ విక్రమాదిత్య రెండు కూడాను కంప్లీట్ గా కమిషన్ అయ్యి మనకు సర్వీసెస్ రావడము. ప్రభుత్వం 3rd ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ దృష్ట్యా వెళ్లడము. అలాగే మనం చూస్తే న్యూక్లియర్ సబ్మరీన్స్ మీద ఫోకస్ పెట్టడము. స్కార్పియన్ క్లాస్ సబ్మరీన్స్ అంటే నాన్ న్యూక్లియర్ కూడా మనం దాని మీద నంబర్స్ పెంచే దిశగా మనం ప్రయత్నాలు చేస్తున్నాము. అన్ఫార్చునేట్లీ లాస్ట్ 2 సంవత్సరాల్లో మనకు కొంత సెట్ బ్యాక్స్ వచ్చినాయి. 75I అన్నటువంటి ప్రాజెక్ట్, P75I అన్నటువంటి ప్రాజెక్ట్ కొంత డిలే అయింది. మనకు రావాల్సినంత నంబర్స్ లో మనకు సబ్మరీన్స్ రాలేదు. కానీ ఇతరత్ర అంశాల్లో మాత్రం మనం బాగానే దాన్ని పుంజుకుంటున్నాం. మనము ఇన్ఫాక్ట్ మన డిఫెన్స్ రౌండప్ లో ఆల్మోస్ట్ 18 ఎపిసోడ్స్ లో మనం నేవీ గురించి చాలా చర్చించుకున్నాం. ఎస్పెషలీ లాజిస్టిక్స్ అంటే అక్కడ సముద్రంలో ఉన్నటువంటి షిప్లకు సప్లై చేయడానికి లాజిస్టిక్ షిప్లను కూడా మనం చాలా తయారు చేసుకున్నాము. కోస్ట్ గార్డ్కి మనం చాలా శక్తిని ఇచ్చాము. కాబట్టి ఇటువంటివన్నీ కూడా క్రమేపీ ఈ ప్రభుత్వం కొంత నేవీ సైడ్ మొగ్గు చూపడం అనేది మనకు కనిపిస్తున్నది తప్పకుండా. కోర్స్ ఎయిర్ ఫోర్స్ కూడా మనం చూస్తే కనుక మనకు రఫైల్స్ కొనింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. దాని తర్వాత మనకు తేజస్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టడము. కాబట్టి ఎయిర్ ఫోర్స్ అండ్ నేవీ ఈ రెండింటి మీద ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంత రీబ్యాలెన్సింగ్ చేసింది మనకు స్పష్టంగా అర్థం అవుతున్నది. నేవీ యొక్క శక్తిని గుర్తించి మనం ఈ రోజు నేవీ ఏమేం చేయగలదో మనం అందరం కూడా చూసాం. మనము సొమాలియా పైరేట్స్ కావచ్చు, లేదా అక్కడ హౌతీ రెబల్స్ నుంచి దాడులకు గురైనటువంటి షిప్పింగ్ ఏవైతే ఉన్నాయో, ఆ షిప్పులు ఉన్నాయో వాటిని కావచ్చు, మన నేవీనే రమారమి 10 మన నేవల్ షిప్స్ వెళ్లి అక్కడ బబల్ షమ్స్, తర్వాత రెడ్ సీ, హార్న్ ఆఫ్ ఆఫ్రికా ప్రాంతాలంతా కూడాను మనం అద్భుతమైనటువంటి
ఒక రెస్క్యూ ఆపరేషన్స్, వాళ్ళని పైరట్స్ ని తరిమి కొట్టడం, ఇటువంటివన్నీ చాలా చేశాం మనం. కాబట్టి అక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద శక్తులు, అమెరికా కావచ్చు, యూరోపియన్ దేశాలు కావచ్చు, లేదా మనకు సౌదీ అరేబియా కావచ్చు, లేదా ఈవెన్ చైనా కావచ్చు, వీళ్ళు ఎవరూ చేయలేనటువంటి పనులు మన నేవీ చేసింది. అందుకనే ఈ ప్రభుత్వం క్రమేపీ నేవీకి పెద్దపీట వేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. దాని భాగంగానే ఈ రోజు మన ఎపిసోడ్ అంతా కూడాను ఎక్కువ శాతం మనం నేవీ గురించి చర్చిద్దామని మనం అనుకున్నాము. అందుకని నేవీ ప్రస్తావన తీసుకొచ్చావు కాబట్టి దాని గురించి కొంత చరిత్ర ఏం జరిగింది, ఈ ప్రభుత్వం ఎలా ఆలోచన చేస్తున్నా ఒక ఓవర్ వ్యూ ఇచ్చేటువంటి ప్రయత్నం నేను చేశాను. మీరు నేవీ డే గురించి అన్నారు. ఈ నేవీ డేని సందర్భంగానే నేవీ చీఫ్ దినేష్ త్రిపాఠి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్లోనే ఆయన మొత్తం ఇండియన్ నేవీ కరెంట్ స్టేటస్ కానివ్వండి, వాళ్ళు త్వరలో ఎన్ని నిర్మాణంలో ఉన్నాయి, ఎన్నిటి మీద డీల్స్ ఉన్నాయి, వీటన్నిటి గురించి ఆయన మాట్లాడుతూ వచ్చారు. సార్, దీంట్లో చాలా ముఖ్యమైనది ఏంటి అంటే రఫేల్ ఫైటర్ జెట్. మీరు ఇందాక రఫేల్ గురించి చెప్పారు, ఎయిర్ ఫోర్స్ది, కానీ ఇప్పుడు నేవీకి కూడా రఫేల్నే తీసుకోబోతున్నారని చెప్పి ఆయన ఇది కన్ఫర్మేషన్ వచ్చింది. కానీ ఈయనే చెప్పారు, సాక్షాత్ నేవీ చీఫ్ నుంచి మనకు వచ్చింది నెక్స్ట్ మంత్ సైన్ అవ్వబోతోందని. అట్ ది సేమ్ టైం ఏ ఫ్రాన్స్ అయితే ఇప్పుడు మనం ఫైటర్ జెట్స్ తీసుకుంటున్నామో అదే ఫ్రాన్స్ నుంచి మనం గతంలో వాడిన సబ్మెరీన్స్ నే మళ్ళీ తీసుకుంటున్నాం. అంటే ఆ వర్జన్ నే మళ్ళీ ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేయబోతున్నాం. ఇది కూడా ఆయన అనౌన్స్ చేశారు. ఇంకొక పక్కనేమో ఇది డెవలప్మెంట్, అంటే ఫ్రాన్స్ రిలేటెడ్ గా అవుతున్న డెవలప్మెంట్స్ ని మీరు ఎలా చూస్తారు సార్? అంటే మనం ఎందుకు ఓన్లీ ఫ్రాన్స్ మీదే రిలై అవుతున్నాం? మనకి అమెరికా లాంటి, జర్మనీ లాంటి ఆప్షన్స్ ఉన్నా, రష్యా, ఫ్రాన్స్ మీదే అవ్వడానికి రీజన్ ఏంటి సార్? అంటే మనకు ఫ్రాన్స్ తోటి చాలా కాలంగా మనకు ఇన్ఫాక్ట్ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నప్పుడు కూడా మనకు ఫ్రాన్స్ నుంచి మనం చాలా టెక్నాలజీ తీసుకున్నాం. ఈవెన్ మన ఎయిర్ ఫోర్స్ కూడా మనం ఫ్రెంచ్ టెక్నాలజీ గతంలో కూడా చూసాం. రఫైల్స్ రాకముందు నుంచి కూడా మనం వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కున్నాం మనం. అలాగే నేవీలో కూడా, నేవీలో మనకు స్కార్పియన్ క్లాస్ సబ్మెరీన్స్ ఏవైతే ఉన్నాయో, దాని కళావరి క్లాస్ అని మనం పిలుస్తాము, ఇవన్నీ కూడా ఫ్రెంచ్ కొలాబరేషన్ తోటి, వాళ్ళ టెక్నాలజీ తోటి ఎన్నో సంవత్సరాలుగా చేస్తున్నాం మనం. అలాగే మనం చూసామంటే దాంట్లో వాక్ షీర్, తర్వాత మనకు ఇవన్నీ కూడాను ఆ సిరీస్ అంతా కూడాను 5-6 సబ్మెరీన్స్ ఏవైతే లాంచ్ అయినాయో అవన్నీ కూడాను ఇంచుమించు రమారమి ఫ్రెంచ్ టెక్నాలజీ మనం అబ్జార్బ్ చేసుకొని, కొన్ని డైరెక్ట్ గా వాళ్ళు సప్లై చేసి ఉంటే కనుక కొన్ని మన దేశంలోనే మనం తయారు చేసుకుని క్రమేపీ దాంట్లో మనం ఇండిజినైజ్ చేసుకుంటూ వెళ్ళాం. కాబట్టి ఫ్రాన్స్ మనకు చాలా కోఆపరేట్ చేసింది. ఈ రోజు చూస్తే కనుక మనకు రష్యాకు ఉన్న మైత్రి కంటే కూడా భారతదేశానికి ఫ్రాన్స్ కు ఉన్నటువంటి మైత్రి ఇంకా చాలా పటిష్టంగా ఉన్నది. యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో భారత వ్యతిరేకమైనటువంటి రెజల్యూషన్ ఏమొచ్చినా కానీ కూడా రష్యా కంటే ముందర ఫ్రాన్స్ మనల్ని సమర్థిస్తోంది. ఎందుకు? ఈ రెండు దేశాల మధ్యలో ఉన్నటువంటి ఈ యొక్క డిఫెన్స్ కోఆపరేషన్ చాలా స్ట్రాంగ్, చాలా పటిష్టంగా ఉన్నది. జర్మనీ చాలా ఒక విధమైనటువంటి, జర్మనీ జపాన్ ఇద్దరు కూడా రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత వాళ్ళు చాలా అంశాలని వాళ్ళు మారలైజింగ్ చేసుకుంటూ వెళ్ళేవాళ్ళు వాళ్ళు. కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి మనకు రావాలంటే చాలా ఇబ్బందులు ఉండేవి. మన మీద ఆంక్షలు విధించారు, మనం న్యూక్లియర్ డెటనేషన్ చేసినప్పుడు ఇటువంటి చాలా జరిగినాయి వాళ్ళతో అందరితోటి. కానీ ఫ్రాన్స్ వీటి దేంట్లో కూడా జోక్యం చేసుకోకుండా, మన అంతర్గత వ్యవహారాల్లో వాళ్ళు జోక్యం చేసుకోకుండా, మనకు అవసరాలకు, మనకు ఏం అవసరం ఉందో ఆ అవసరాల దృష్ట్యా వాళ్ళు మనం సమర్థిస్తున్నారు. కాబట్టి క్రమేపీ ఆ యొక్క బాండేజ్ మనం పెంచుకున్నాం. ఈవెన్ ఇజ్రాయెల్ కూడా మనకు ఏమైనా కొన్ని అస్త్రాలు అమ్మాలంటే కనుక అమెరికన్ క్లియరెన్స్ కావాలి వాళ్ళు. అటువంటిది ఏమి ఇబ్బంది లేకుండా మనకు ఫ్రాన్స్ నుంచి వస్తున్నాయి. కాబట్టి మనం రఫైల్స్ వాళ్ళ దగ్గర కొన్నాము. అక్కడ ఉన్నటువంటి యూరోజెట్ కానీ లేదా ఇతరత్ర మనకు అమెరికా ఇచ్చినటువంటి F-16 కానీ ఇవన్నీ రిజెక్ట్ చేసి మనం రఫైల్ కి వెళ్ళడానికి కారణం అది ఫ్రాన్స్ కి భారతదేశంగా ఉన్నటువంటి మైత్రి. అలాగే సబ్మరీన్స్, నేవీ ఫ్లీట్ లో కూడా వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటున్నాము. వాళ్ళ యొక్క టెక్నాలజీ అబ్జర్వ్ చేయడానికి ఎన్నో రంగాల్లో వాళ్ళు మనకు సహాయపడ్డారు వాళ్ళు. ఈ రోజు మనం చూస్తే ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్, AIP టెక్నాలజీ ఇండిజియస్ గా మనం చేసుకున్నాం. గతంలో ఫ్రాన్స్ లాంటి దేశాల మీద డిపెండ్ అయి ఉండేవాళ్ళం. కాబట్టి క్రమేపీ మనం కూడా ఈ టెక్నాలజీ ఇటువంటి దేశానికి తెచ్చుకోవడం వల్ల బలపడ్డాం. రెండవది, ఫ్రాన్స్ కి అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్రాన్స్ కూడా సౌత్ ఈస్ట్ ఏషియాలో కొన్ని దీవులు వాళ్ళ అధీనంలో ఉన్నాయి. ఇండో పెసిఫిక్ ప్రాంతంలో వాళ్ళు కూడా ఒక శక్తి కింద మనం పరిగణించాలి. వాళ్ళంత దూరం వెళ్ళి వాళ్ళు ఏమైనా వాళ్ళ అధీనంలో ఉన్నటువంటి ఆ దీవులని కంట్రోల్ చేయాలంటే భారతదేశం మీదుగానే వెళ్ళవలసి వస్తుంది. ఇండియన్ ఓషన్ మీదుగానే వెళ్ళాలి. కాబట్టి భారతదేశం యొక్క సమర్థన వాళ్ళకి చాలా అత్యవసరమైనటువంటిది. వాళ్ళ ఇంట్రెస్ట్ కాపాడుకోవడానికి వాళ్ళు మనతో మైత్రి పెట్టుకుంటున్నారు. రెండవది, ఫ్రాన్స్ జనరల్ గా చూస్తే కనుక యూరోప్ లో కూడా కొంత అమెరికా కూటమిలో ఉన్నా కానీ కూడా వాళ్ళు ఇండిపెండెంట్ గా ఆలోచన చేసేటువంటి నైజం వాళ్ళలో గతంలో కూడా చూసాం. కాబట్టి అది ఒకటి రెండవ అంశంగా పరిగణించవచ్చు. మూడవది ఏంటంటే ఆస్ట్రేలియా, UK, అమెరికా వీళ్ళు ముగ్గురు కలిసి ఆకస్ అని వాడు పెట్టుకుని ఫ్రాన్స్ సబ్మరీన్లకు ఏదైతే ఆస్ట్రేలియా గతంలో ఆర్డర్ ఇచ్చిందో ఆర్డర్ ని క్యాన్సిల్ చేశారు. క్యాన్సిల్ చేయడంతో వాళ్ళ మొత్తం ఇండస్ట్రీ అంతా కూడాను వాళ్ళకి ఆర్డర్స్ లేక చాలా దెబ్బతిన్నారు వాళ్ళు.
అప్పుడు భారతదేశం వచ్చి మనం ఈ P-75I కావచ్చు, స్కార్పియన్ క్లాస్ కావచ్చు, ఇటువంటివన్నీ కూడా వాళ్ళతో చర్చలు చేసి వాళ్ళని క్రమేపీ మళ్ళీ వాళ్ళ ఇండస్ట్రీకి మనమే ఆర్డర్స్ ఇస్తున్నాం కాబట్టి ఆర్డర్ బుక్, తర్వాత వాళ్ళ ఉద్యోగాలు కాపాడుకోవడానికి, వాళ్ళ ఇండస్ట్రీని కాపాడుకోవడానికి భారతదేశం చాలా కీలకమైంది. అందుకని ఎన్ని అంశాల వల్ల మనకు ఫ్రాన్స్ కి ఉన్నటువంటి రిలేషన్షిప్ ఏదైతే ఉందో ఈ రోజు మనకు లాభసాటిగా ఉంది, ఫ్రెంచ్ గవర్నమెంట్ కూడా లాభసాటిగా ఉంది. కాబట్టి మనం ఇవన్నీ పరిణామాలు చూస్తున్నాం. మనం అలాగే మనం చూస్తే కనుక 5-6 సంవత్సరాలు మనం ఈ P-75I ప్రాజెక్ట్ వల్ల మనకు దానికి టేకర్స్ లేక, ఎవరు దాన్ని ఆ టెండర్స్ ని యాక్సెప్ట్ చేయక చాలా ఇబ్బంది పడ్డాం మనం. కాబట్టి ఇప్పుడు మనకు అది అంత సమయం లేదు. చాలా ర్యాపిడ్ గా చైనా వాళ్ళ నేవల్ ఫ్లీట్ ని పెంచుకుంటోంది. అంతేకాదు పాకిస్తాన్ కూడా వాళ్ళు చాలా నేవల్ ఫ్లీట్ ఇస్తున్నారు. పాకిస్తాన్ మింగం ఎతుకులు లేవు, వాళ్ళ దేశంలో వాళ్ళు నిజంగా వాళ్ళ ప్రజల్ని చూసుకునేటువంటి పరిస్థితి లేదు. అటువంటి దేశం కూడా ఈరోజు చైనా పుణ్యమా అంటూ వాళ్ళకు ఎన్నో షిప్లు వస్తున్నాయి, ఎన్నో వాళ్ళకు ఫ్రిగేట్లు, సబ్మరీన్స్ ఇవన్నీ కూడా చైనా సప్లై చేస్తుంది. ఇది మన అడ్మిరల్ త్రిపాఠి గారు కూడా ఆయన స్పీచ్ లో చెప్పారు. పాకిస్తాన్ ఎలా వాళ్ళ నేవీ పెరుగుతుందో మేము గమనిస్తున్నాము. సరే, వాళ్ళ ఇష్టం, దేని మీద ప్రయారిటీ పెడుతున్నారో మనకు అర్థమవుతోంది. వాళ్ళ ప్రజలని వాళ్ళు విస్మరించి నేవీని స్ట్రెంథన్ చేసుకునే దిశగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. గుడ్ లక్ టు దెమ్ అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చిన మాట కూడా మనం ఆ స్పీచ్ లో విన్నాము. కాకపోతే భారత నావికాదళం కూడా దానికి సన్నద్ధంగా ఉన్నాం, మేము మా శక్తిని కూడా పెంచుకుంటున్నాము అని చెప్పారు. దాంట్లో అంటే మన శత్రువులు పాకిస్తాన్ కావచ్చు, చైనా కావచ్చు, వాళ్ళ శక్తి పెరుగుతూ ఉండగా మనకు నంబర్స్ అంత రావాల్సినంత సంఖ్యలో రావట్లేదు. కాబట్టి కొంత అర్జెన్సీ అనేది మనకి ఈరోజు నేవీలో ఉన్నది. అందుకని ఫ్రాన్స్ మనకు చాలా కీలకమైన పార్ట్నర్. ఇప్పుడు స్కార్పియన్ క్లాస్ సబ్మరీన్స్ ఇంకొక 3 సబ్మరీన్స్ ఇమ్మీడియట్ గా మనకు కావాలి. వాటిని కూడా ఆర్డర్స్ వాళ్ళతో చర్చిస్తున్నాం మనం. ప్లస్ మనకు INS విక్రాంత్, విక్రమాదిత్య 2 షిప్ల మీద ఉండేటువంటి ఫ్లైట్స్ ఏవైతే ఉంటాయో, ఫ్లైట్ డెక్ నుంచి టేక్ ఆఫ్ అయ్యేటువంటి ఫ్లైట్స్, చిన్న ఫ్లైట్స్ గతంలో రష్యా నుంచి తెచ్చుకునేవాళ్ళు. ఇప్పుడు మనకు ఆల్రెడీ రఫైల్ ఎయిర్ ఫోర్స్ తీసుకుంది కాబట్టి అదే రఫైల్ మెరైన్ వర్షన్ మనం తీసుకుంటున్నట్లు మనం గతంలో చాలా దీని గురించి గ్లోబల్ రౌండప్ లో కూడా చర్చించాము. తర్వాత డిఫెన్స్ రౌండప్ లో కూడా మనం దీని గురించి కొంత ప్రస్తావన గతంలో కూడా చేశాం మనము. ఇప్పుడు అది కన్ఫర్మ్డ్ గా ఆర్డర్ రాబోతున్నది. లాస్ట్ ఫైనల్ నెగోసియేషన్స్ జరుగుతున్నాయి. దాని టెక్నికాలిటీస్ అవన్నీ కూడాను, ట్రైనింగ్ ఎలా ఉంటుంది, దాని స్పేర్ పార్ట్స్ ఎలా వస్తాయి, దాని సర్వీసింగ్ ఎలా ఉంటుంది, దాని ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ, భారతదేశంలో స్పేర్ పార్ట్స్ ఎలా తయారవుతాయి, ఈ అన్ని అంశాల్లో కొంత చర్చలు జరుగుతున్నాయి. నార్మల్ గా ఇటువంటి డీల్స్ అన్ని కనీసం అంటే 4-5 సంవత్సరాలు మినిమం పడతాయి నెగోసియేషన్ అయ్యి కంప్లీట్ గా అది సంతకాలు పెట్టేసరికి. కానీ ఇది లిటరల్ గా చెప్పాలంటే 2 సంవత్సరాల కంటే తక్కువ వ్యవధిలోనే దీన్ని నిర్ణయించడము, దాని సంతకాలు కూడా పెట్టే దిశగా మనం వెళ్తున్నామంటే కనుక అద్భుతమైన విషయం. అందుకనే అడ్మిరల్ త్రిపాఠి గారి ఆ స్పీచ్ లో ఆయన చాలా స్పష్టంగా చెప్పారు, దీనికి వెళ్తున్నాము రఫైల్ మెరైన్ కని. కాబట్టి ఇన్ని అంశాలలో మనం మన నేవీని బలపరుచుకునే దిశగా మనం ప్రయత్నం చేస్తున్నాము. మనకు ఉన్నటువంటి కొన్ని ఇబ్బందుల వల్ల వెనకపడినటువంటి మాట వాస్తవము. ఏదైతే వెనకబడ్డామో దాని నుంచి త్వరగా బయటపడి మన నేవల్ ఫ్లీట్ ని స్ట్రెంథన్ చేసుకునే దిశగా మనం ప్రయత్నాలు చేస్తున్నాం. ఇదిలో ఉండగా చైనా దుందుడుకు చర్యలు మనం చూస్తున్నాము. వాళ్ళ నేవల్ షిప్స్ అన్ని కూడాను ఇండియన్ ఓషన్ మీద గుండా వెళ్తున్నాయి. వాళ్ళ సర్వేలెన్స్ షిప్లు ఇక్కడికి వస్తున్నాయి. కరాచీ, తర్వాత హంబన్తోట, తర్వాత వాళ్ళది అక్కడ జిబోటీలో వాళ్ళకి ఒక బేస్ కూడా ఉన్నది. ఈ ప్రాంతం అంతా కూడా వాళ్ళు గస్తీ తిరుగుతున్నారు. వాళ్ళ టెక్నాలజీ తోటి వాళ్ళు మనల్ని అబ్జర్వ్ చేయడం మొదలు పెడుతున్నారు. మన మిజైల్ లాంచెస్ అన్ని అబ్జర్వ్ చేస్తున్నారు, మన కమ్యూనికేషన్స్ అబ్జర్వ్ చేస్తున్నారు. కాబట్టి మన త్వరితగతిన చైనా ఇక్కడ రాకుండా, ఒకవేళ చైనా వచ్చినా చైనాని ఎదుర్కొనేటువంటి శక్తి మనకు కావాలి. కాబట్టి ఆ దిశగా ప్రయత్నం చేస్తున్నారు ప్రభుత్వం కావచ్చు, నేవీ కావచ్చు, DRDO కావచ్చు. కాబట్టి ఇది ఒక చాలా క్రిటికల్ ఫేజ్ అని మనం చెప్పాలి. రాబోయే 5 నుంచి 7 సంవత్సరాల లోపు మనం కనుక బలపడకపోతే, ఎలాగైతే హిమాలయాల్ని చైనా డామినేట్ చేసిందో గతంలో, అలా సముద్రాన్ని కూడా డామినేట్ చేసేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఈ యొక్క పరిణామాలన్నీ ఆ దృష్ట్యా మనం దీన్ని అబ్జర్వ్ చేయాలి. రైట్ సార్. అలాగే ఆయన ప్రెస్ మీట్ లో ఒక ఇంపార్టెంట్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఆయన K4 మిసైల్ టెస్ట్ అంటే అందరూ K4 మిసైల్ టెస్ట్ సక్సెస్ అంటున్నారు. కానీ ఆయన అన్నది ఏంటంటే టేక్ ఆఫ్ కరెక్ట్ అయింది, బట్ ట్రాజెక్టరీ అవన్నీ కూడా ఒకసారి పరిశీలించాలి అన్నారు. అంటే దీంట్లో చాలా మందికి ఒక కన్ఫ్యూజన్ ఉంది. అంటే ఇది సక్సెస్ అయిందా, సక్సెస్ కాలేదా, అనుకున్న పారామీటర్స్ వేరా అసలు, అంటే దీని గురించి రియాలిటీ ఏంటి సార్? అంటే మనకు K4 మిసైల్ అంటే కూడా అర్థం చేసుకుందాం. ఇది న్యూక్లియర్ బాలిస్టిక్ మిసైల్. అంటే ఒక న్యూక్లియర్ వెపన్ ని మనం మన శత్రు దేశం మీద కొట్టడానికి ఉపయోగించేటువంటి ఒక మిసైల్ ఇది. దీన్ని SLBM అంటారు. అంటే సబ్మరీన్ లాంచ్డ్ బాలిస్టిక్ మిసైల్.
మనం డిఫెన్స్ రౌండప్ లో గతంలో బాలిస్టిక్ మిసైల్ కి క్రూజ్ మిసైల్ కి తేడాలు ఏంటో మనం గతంలో చర్చించుకున్నాం. కాబట్టి మళ్ళీ దాని గురించి ఇప్పుడు చెప్పకుండా ఇది ఒక బాలిస్టిక్ మిసైల్. బాలిస్టిక్ మిసైల్ సముద్రం లోపు నుంచి కొట్టగలం. ఈ శక్తి మన దగ్గర ఉందంటే కనుక న్యూక్లియర్ ట్రయండ్ అంటారు. అంటే మనకు భూమి నుంచి కొట్టచ్చు, ఎయిర్ ఫోర్స్ నుంచి కొట్టచ్చు, అలాగే సముద్రం నుంచి కొట్టచ్చు. ఈ 3 శక్తులు మన దగ్గర వచ్చినాయంటే మనం సెకండ్ స్ట్రైక్ కేపబిలిటీ మన దగ్గర ఉంటుంది. అంటే మన దేశం మీద వాళ్ళు మొదటిసారి న్యూక్లియర్ అటాక్ చేసి మల్టిపుల్ టార్గెట్స్ ఒకటేసారి ఛేదించి మన న్యూక్లియర్ సైట్స్ అన్ని వాళ్ళకన్నా ధ్వంసం చేస్తే మళ్ళీ తిరిగి వాళ్ళ మీద ఎదురు దాడి చేయడానికి మనకు ఆల్టర్నేట్ శక్తి మనకు కావాలి. అది సముద్రం మీదే ఉంటుంది. సముద్రం మీద కూడా మనకు ఫర్ ఇన్స్టెన్స్ మన ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ వాళ్ళు టార్గెట్ చేసి కొట్టేస్తే ఇంకా మరి మనం దాన్ని ఎలా మనం వాళ్ళని ఎదుర్కోగలం. అందుకని సబ్మరీన్ లో నుంచి కొట్టామంటే సబ్మరీన్ వాళ్ళకి అనుకోవడం చాలా కష్టము. సబ్మరీన్ నుంచి కూడా చాలా దూరంగా ఉన్నటువంటి శత్రువుని కొట్టగలిగిన శక్తి వచ్చిందంటే కనుక ఇది మన కంప్లీట్ న్యూక్లియర్ కమాండ్ స్ట్రక్చర్ లో పూర్ణత అన్నది వస్తుంది, కంప్లీట్నెస్ అన్నది వస్తుందండి. అందుకని ఈ K4 అనేది చాలా క్రూషియల్. K4 మిసైల్ 3500 కిలోమీటర్ల దాకా వెళ్ళి కొట్టగలదు అని అఫీషియల్ గా చెప్తున్నారు. కానీ ఇది 3500 కిలోమీటర్లు కూడా మనం పేలోడ్ బట్టి దాన్ని డిసైడ్ చేయొచ్చు. బహుశా దాని పేలోడ్ తగ్గించి తక్కువ న్యూక్లియర్ మెటీరియల్ తో కొట్టామంటే బహుశా 4000 కిలోమీటర్ల దాకా దాన్ని కొట్టవచ్చు. దాన్ని ఎన్హాన్స్ చేయడం పెద్ద సమస్య కాదు. 3500 నుంచి 5000 లోపల కొట్టగలిగినటువంటి కెపాసిటీ ఆల్రెడీ మన దగ్గర ఉన్నది అని డెమాన్స్ట్రేట్ చేశాం. కానీ ఈ టెస్ట్ లో లాంచ్ కరెక్ట్ గా అయింది అంటే సముద్రంలో, దీనికి టెక్నాలజీ ఫస్ట్ అర్థం చేసుకోవాలి. సముద్రంలో ఉంటుంది అది. సముద్రంలో ఫైర్ చేశామంటే దానికి ముందర నీళ్ల రెసిస్టెన్స్ ఉంటుంది. సముద్రంలో ఎక్కడో సబ్మరీన్ లోపల ఉంటుంది. అక్కడి నుంచి నీళ్లను తట్టుకొని బయటికి వచ్చి మళ్ళీ ఆ ఇగ్నిషన్ అలాగే మెయింటైన్ చేసుకొని ట్రెజెక్టరీ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకో బూస్టర్ ఫైర్ చేస్తే కనుక అప్పుడు వెళ్ళవలసిన ప్రాంతానికి ఇది వెళ్తుంది. కాబట్టి ఇవి మల్టిపుల్ టెస్ట్స్ జరుగుతాయి. ఇన్ఫాక్ట్ బాగా టెస్ట్ చేసి కన్ఫర్మ్డ్ ఇది చాలా అద్భుతంగా ఉంది అని చెప్పి వాళ్ళు ఇండక్ట్ చేసినటువంటి మిసైల్స్ కూడా ఎన్నోసార్లు ఫెయిల్ అవుతాయి. అన్ని ప్రతిసారి సక్సెస్ అవ్వాలని రూల్ లేదు. ఇది ఇంకా టెస్టింగ్ ఫేజ్ లో ఉన్నది. ఇది లిటరల్లీ చెప్పాలంటే మొదటి టెస్ట్. సబ్మరీన్ నుంచి లాంచ్ చేయడం అనేది మొదటి టెస్ట్. మనకు రఫైల్స్ నుంచి లాంచ్ చేసుకున్నాము, అలాగే ల్యాండ్ బేస్డ్ లాంచ్ చేసుకున్నాము. అవన్నీ కూడా చాలా సక్సెస్ అయినాయి. దాని ట్రెజెక్టరీస్ అన్ని కూడా పర్ఫెక్ట్ గా మనం చేయగలిగినాము. కానీ వీటికి సంబంధించి బహుశా ఇంకా కొంత ఇంప్రూవ్మెంట్ ఆవశ్యకత ఉండొచ్చు. అన్ని చెప్పవలసిన ఆవశ్యకత లేదు. ఈ రోజు శత్రువుకు మనం ఒక మెసేజ్ పంపించాం, మా దగ్గర ఈ కెపాసిటీ ఉంది అని చెప్తున్నాం. మనం బెయిజింగ్ ని కొట్టాలి అంటే కనుక 3500 కిలోమీటర్ దూరం కొట్టాలంటే మనం సబ్మెరీన్ లో ఎవరికి తెలియకుండా వెళ్ళి మలక్కా స్ట్రైట్ దగ్గర నుంచో ఎక్కడి నుంచో మనం ఫైర్ చేశామంటే ఈజీగా బెయిజింగ్ కొట్టచ్చు. బెయిజింగ్ లో బహుశా ఒక 20 కిలోమీటర్లు అటు ఇటు తగిలితే కనుక దానివల్ల పెద్ద తేడా ఏమి రాకపోవచ్చు. ఈ రోజు మనం సెకండ్ స్ట్రైక్ కొట్టాలి అంటే మన దగ్గర శక్తి ఉంది అని వాళ్ళు చెప్తున్నాం. ఈ పారామీటర్స్ ని ఇంకొంచెం ఫైన్ ట్యూన్ చేయడము, ఇంకొంచెం దాంట్లో ప్రెసిషన్ తీసుకురావడము, ఇవి సమయం పట్టవచ్చు. దానివల్ల మనకి ఇబ్బంది ఏం లేదు. అదే సమయంలో రమారమి అదే వారంలో హైపర్సానిక్ మిసైల్ కూడా మనం టెస్ట్ చేసాం. కాబట్టి మనం ఈ రెండు కూడాను డైరెక్ట్ గా చైనా సెంట్రిక్ మిసైల్స్ అవి. కాబట్టి చైనాకు చాలా స్ట్రిక్ట్ వార్నింగ్ ఇస్తున్నాం మనము. మోదీ గారు ఒక సైడ్ షీ జిన్పింగ్ కలుస్తున్నారు, బ్రిక్స్ సమ్మిట్ లో కలిశారు, తర్వాత G20లో కలిశారు. ఇవన్నీ కూడాను నార్మలైజ్ చేసే పరిస్థితి ఉన్నా కానీ కూడా బ్యాక్ ఎండ్ లో వాళ్ళకి చాలా స్ట్రిక్ట్ మెసేజ్ పంపిస్తున్నాము. మేము మీకోసం సిద్ధంగా ఉన్నామని మెసేజ్ పంపిస్తున్నాం. అందుకని ఈ యొక్క సబ్మరీన్ లాంచ్ K4 ఏదైతే ఉందో ఈ న్యూక్లియర్ కేపబిలిటీ మనకి ఏదైతే ట్రైడ్ అంటామో దాంట్లో ఫైనల్ బ్రిక్ అని మనం చెప్పొచ్చు. అది కూడా మనం ఈరోజు సాధించాం. కాబట్టి ఈ రోజు మన శత్రువులు ఎవరు కూడా మన తట్టు ఏమైనా పెద్ద చర్య చేయాలంటే 10 సార్లు ఆలోచించవలసినటువంటి పరిస్థితి ఉన్నది. ఇది రాబోయే సంవత్సరాల్లో ఇది బ్యాలిస్టికే కాదు, దీన్ని క్రూజ్ కూడా చేయగలిగినటువంటి కెపాసిటీ మన సైంటిస్ట్ దగ్గర ఉన్నది. దీన్ని క్రూజ్ ఫీచర్స్ కూడా పెడతారు. అలాగే దీన్ని బహుశా 6000 నుంచి 8000 కిలోమీటర్ల దాకా తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తారు. అది కనుక జరిగితే చైనా ఎట్టి పరిస్థితులు తప్పించుకోలేనటువంటి పరిస్థితి వాళ్ళకి రావచ్చు. ఎందుకంటే మనం ఇండియన్ ఓషన్ లో ఎక్కడో మొరీషియస్ దగ్గర, మడగాస్కర్ దగ్గర వెళ్ళి అక్కడి నుంచి మనం కొట్టచ్చు బెయిజింగ్ ని కావాలంటే. కాబట్టి ఆ కేపబిలిటీ కూడా త్వరలో మనకు వస్తుంది. కాబట్టి ఈ K4 మిసైల్ లాంచ్ సక్సెస్ అయింది. దాని పారామీటర్స్ కొంత చిన్న చిన్న తేడాలు ఉన్నా కానీ పర్వాలేదు. మన టెక్నాలజీ మన దగ్గర ఉన్నది, మనం డెమాన్స్ట్రేట్ చేసినాము, ఆ క్లబ్ లోకి వెళ్ళామని మనం చెప్పాం. కాబట్టి ఇది ఆయన అనౌన్స్మెంట్ కూడా చాలా సిగ్నిఫికెంట్. మన శత్రువులకు చాలా టఫ్ మెసేజ్ ఆయన ఇచ్చారు. అలాగే మన ప్రజలకు కూడా ఒక విధమైనటువంటి భరోసా ఇచ్చారు. మేము సిద్ధంగా ఉన్నాము, మన దేశం మీద ఎవరైనా దాడి చేస్తే ఎదురు దాడి, ఈవెన్ న్యూక్లియర్ ఎదురు దాడి చేయడానికి కూడా మాకు కెపాసిటీ ఉన్నది అని స్పష్టమైన మెసేజ్ ఆయన ఇచ్చారు. రైట్ సార్, మామూలుగా ఇందాక మీరు చెప్తూ కూడా మన నేవీ మీద దృష్టి పెట్టకపోవడం వల్ల నేవీకి చాలా సమస్యలు వచ్చాయని చెప్పారు.
ఇన్ఫ్యాక్ట్ టెక్నికల్లీ నేవీ డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ ఏదైతే అంటారో దాన్ని లాస్ట్ డెకేడ్ అని అంటారు. సబ్మెరైన్స్ మీద మనం పెట్టాల్సిన దృష్టి పెట్టకపోవడం వల్ల నేవీ వెనకబడ్డ దాన్ని ఈ టైం పీరియడ్ని వీళ్ళు లాస్ట్ డెకేడ్ అంటారు. కానీ ఇప్పుడు ఆ లాస్ట్ డెకేడ్ని పూడ్చే ప్రయత్నం మన ఇప్పుడున్న ప్రభుత్వం చేస్తోంది. ఆయన ప్రెస్ మీట్లో ఆయన అన్నది ఏంటి అంటే ఫస్ట్ స్వదేశీ SSN 2036 కల్లా వస్తుంది అని అన్నారు. అంటే సుమారు పుష్కర కాలం ఉంది. అంటే అన్న టైం ఫ్రేమ్ వరకు ఇవి ఏమి ఆటంకాలు లేకుండా ఉంటేనే 2036 వరకు వెళ్తుంది అది. సో మీరేమనుకుంటున్నారు సార్? మీరు ఇప్పుడు అంటే ఈ లాస్ట్ డికేడ్ని పూడ్చడం ఈ 12 ఇయర్స్లో పాసిబులా? 2036కి నిజంగానే SSN మనది స్వదేశీది మనకు వస్తుంది అనుకుంటున్నారా? తప్పకుండా వచ్చి తీరాలి, మనకు ఆప్షన్ లేదు. SSNs అన్నవి మనకు న్యూక్లియర్ అటాక్ చేయగలిగినటువంటి సబ్మరీన్స్. ఇవి న్యూక్లియర్ ప్రొపల్షన్ అయినా ఉండొచ్చు, లేదా అది కన్వెన్షనల్ ప్రొపల్షన్ అయినా ఉండొచ్చు, మనం చెప్పలేము. వీటినన్నింటినీ కూడాను మనకు ఆ టెక్నాలజీ అబ్జర్వ్ చేసి భారతదేశంలోనే తయారు చేసేటువంటి పరిస్థితి మన సైంటిస్ట్ ఆల్రెడీ దాని గురించి మొదలుపెట్టారు. ఈ టెక్నాలజీస్ మనకు ఏ విదేశీ శక్తి కూడా మనకు ఈ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చెయ్యవు మనకు. కాబట్టి మనమే ఇండిపెండెంట్ గా తీసుకురావాలి. ఫర్ ఇన్స్టెన్స్ మనకు స్పేస్ టెక్నాలజీలో క్రయోజెనిక్ టెక్నాలజీ ఎప్పుడైతే మన మీద ఆంక్షలు విధించారో మనకు ఒక దశకం పట్టింది, 10 సంవత్సరాలు పట్టింది. దాన్ని మళ్ళీ మనమే ఇండిజినస్ గా తయారు చేసుకొని ఈరోజు మన రాకెట్లు పెద్ద పెద్ద హెవీ వెయిట్ శాటిలైట్స్ కూడా లాంచ్ చేయగలిగినటువంటి రాకెట్స్ మనం తయారు చేసుకున్నాము. ఈరోజు మనం మార్స్కి వెళ్ళాము, చంద్రయాన్ చేసుకున్నాము. ఇవన్నీ మనకి కెపాసిటీ ఎలా వచ్చిందంటే మనమే దాన్ని తయారు చేసుకున్నాం. కాబట్టి అన్ఫార్చునేట్ గా గత ప్రభుత్వాలన్నీ కూడా మన భారతదేశంలో ఉన్నటువంటి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద ఫోకస్ పెట్టలేదు. కాబట్టి మనం చాలా నష్టపోయాము, చాలా వెనకబడ్డాము. అఫ్ కోర్స్ చైనా మిగతా దేశాల నుంచి వాళ్ళు కాపీ చేసుకున్నారు, వాళ్ళు చౌర్యం చేశారు, దొంగతనం చేశారు టెక్నాలజీని. మనం అటువంటి పని చేయట్లేదు, ఇండిజినస్ గా డెవలప్ చేస్తున్నాము. ఈయన ఇచ్చినటువంటి టైం ఫ్రేమ్ 2036-37 లోపల మనం SSNs భారతదేశంలో తయారు చేసుకుంటాము అంటే దాని అర్థం ఏంటంటే అంతవరకు మన దగ్గర ఆప్షన్స్ ఉండవు అనడం చాలా తప్పది. మనం ఆల్రెడీ కొన్ని లీజ్ తీసుకుంటున్నాము రష్యా నుంచి, కొన్ని మనం ఫ్రాన్స్ తోటి జాయింట్ వెంచర్ చేసి మనం కొన్ని ఆల్రెడీ మనం వాళ్ళు తెచ్చుకుంటున్నాము. కాబట్టి ఈ ఒక 10-12 ఏళ్లలో మనం ఏదో ఒక విధంగా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకునే దిశగా మనం కొన్ని ప్రయత్నాలు తప్పకుండా చేస్తాము. దాని తర్వాత ఆఫ్ కోర్స్ కంప్లీట్ గా ఇండిపెండెంట్ గా మనమే దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేసుకునే కెపాసిటీ మన దగ్గర వస్తుంది. వీటికి ప్రత్యామ్నాయాలు చూస్తాం మనము. కొన్ని SSNs లేకపోతే కనుక మనకు ఇవేవైతే జాయింట్ వెంచర్స్ మనం ఏవైతే రిలేషన్షిప్ పెంచుకుంటామో సౌత్ ఈస్ట్ ఏషియాలో, ఫర్ ఇన్స్టెన్స్ వియట్నాం, ఫిలిప్పీన్స్, సింగపూర్ ఇటువంటి ప్రాంతాల్లో మోసం మన అసెట్స్ వెళ్ళి అక్కడి నుంచి మనం రిటాలియేట్ చేయగలిగినటువంటి కెపాసిటీ మనం పెంచుకుంటాము. సౌత్ చైనా సీకి దగ్గరగా వెళ్ళడము, ఆసియాన్ దేశాలతోటి మనం మైత్రి పెంచుకోవడము, ఇవన్నీ చేస్తున్నాం. కాబట్టి కొంతకాలం మనకు 4-5 సంవత్సరాలు మనం బహుశా ఈ యొక్క రిలేషన్షిప్ తోటి మేనేజ్ చేసుకోవచ్చు. బట్ అల్టిమేట్ గా మనం ఇది మన దేశంలో తయారు చేసుకొని తప్పదు. అది వచ్చేంత వరకు మనకి ఏమి ఆప్షన్స్ లేకుండా అయితే మనం ఉండబోము. కాబట్టి కొంత జాప్యమైన మాట వాస్తవము. కనీసం ఇప్పుడైనా ఫోకస్ వచ్చింది. దీనివల్ల మనం రాబోయే ఒక 10-15 ఇయర్స్ లోపు మళ్ళీ నేవీ మీద ఫోకస్ తీసుకొచ్చి నేవీ యొక్క శక్తిని పెంచే దిశగా ప్రభుత్వాలు ఇప్పుడు నిర్ణయించాయి. కాబట్టి దాని గుణం మనం 10 ఏళ్ల తర్వాత చూస్తాము. అన్ఫార్చునేట్ మనం ఒక 15-20 సంవత్సరాలు వెనకబడి ఉన్నాం మనము. కానీ ఏం చేద్దాం, ఇప్పటికైనా ప్రభుత్వం నిర్ణయించింది కాబట్టి వాళ్ళని అభినందిద్దాము. మన సైంటిస్టులకి త్వరితగతిన దీన్ని మనం శక్తినిచ్చే దిశగా వాళ్ళు దీన్ని రీసెర్చ్ చేసి మనకు టెక్నాలజీ ఇస్తారని మనం వాళ్ళని సమర్థన సపోర్ట్ మనం ఇద్దాం వాళ్ళని. రైట్ సార్, మళ్ళీ ఇంకో లాస్ట్ డెకేడ్ భారత్ చూడకూడదని అందరూ కోరుకుంటున్నారు. మామూలుగా ప్రతి వారం చేసే డిఫెన్స్ రౌండప్లో బ్రేవ్ హార్ట్ అనే సెగ్మెంట్లో దేశం కోసం వీరోచితంగా పోరాడిన ఒక బ్రేవ్ హార్ట్ గురించి గిరిధర్ గారు చెప్తారు. ఈ బ్రేవ్ హార్ట్ వాళ్ళు వీరోచిత పోరాటంలో కొంతమంది అమరులై ఉండొచ్చు, కొంతమంది అక్కడ విజయవంతంగా వాళ్ళ ఆపరేషన్ ముగించి నార్మల్గా బయటకు వచ్చి ఉండొచ్చు. కానీ దేశం కోసం వాళ్ళు చేసిన పోరాటం జనాలకి తెలియాలి అనేదే ఆ ఇంటెన్షన్తోనే ఈ బ్రేవ్ హార్ట్ అనే సెగ్మెంట్లో గిరిధర్ గారు ఒక బ్రేవ్ హార్ట్ గురించి చెప్తారు. మామూలుగా మన ఇండియాలో ఆపరేషన్ బ్లూ స్టార్ అనేది అదొక బ్లాక్ మార్క్ అని అంటారు. కారణాలు ఏమన్నా అవ్వచ్చు, దాంట్లో ఎంతోమంది సైనిక్ బలిదానం ఇచ్చారు. భింద్రన్వాలే అనే ఒక సపరేటిస్ట్ని మట్టు పెట్టడానికి తన గోల్డెన్ టెంపుల్ని తీసుకుని ఏ రకంగా అతను అప్పుడు విధ్వంసం సృష్టించాడో అందరికీ తెలిసిందే. ఈ ప్రాసెస్లో భింద్రన్వాలేని మట్టు పెట్టే క్రమంలో ఎంతోమంది సోల్జర్స్ వాళ్ళు అమరులయ్యారు. అలా అమరులైన వాళ్ళలో ఒక ఆయన పేరే రామ్ ప్రకాష్ రూపేరియా. ఆయన గురించి ఇప్పుడు ఎందుకు చర్చించుకుంటున్నాం, ఆయన చేసిన వీరోచిత పోరాటం ఏంటో గిరిధర్ గారి మాటల్లోనే తెలుసుకుందాం. సార్,
రామ్ ప్రకాష్ రుపేరియా. ఆపరేషన్ బ్లూ స్టార్ లో చెప్పాలి అంటే గనక ఈయన నిజంగా మనం సినిమాటిక్ లిబర్టీ అంటాము, సినిమాల్లో చూపించింది ఓవర్ ద టాప్ అంటాము, కానీ నిజానికి ఈయన చేసింది అసలు ఒక వర్డ్ కూడా పెట్టలేము. ఎందుకంటే ఈయన చేసిన పోరాటాన్ని మీరు ఎలా చూస్తారు సార్? ఎన్నో ఎపిసోడ్స్ లో మనము యుద్ధాలకు సంబంధించినటువంటి బలిదానం ఇచ్చినటువంటి వ్యక్తుల గురించి చర్చించుకున్నాం మనము. గత డిఫెన్స్ రౌండ్ అప్ లో మనకు ముంబై మీద జరిగినటువంటి దాడులకు సంబంధించినటువంటి బలిదానం ఇచ్చినటువంటి పోలీసుల గురించి మనం చర్చించుకున్నాము. కానీ ఈసారి మొదటిసారి కాశ్మీర్ కాకుండా పంజాబ్ లో జరిగినటువంటి టెర్రరిజం దానికి సంబంధించినటువంటి ఒక మహా సైనికుడి గురించి మనం ఈరోజు చర్చించుకోబోతున్నాము. అతనే రామ్ ప్రకాష్ రుపేరియా. ఇతను హర్యానాకు చెందినటువంటి వ్యక్తి. ఎందుకు మనం క్రూషియల్ గా దీని గురించి చర్చించుకుంటున్నామంటే ఇప్పుడు ఖలిస్తానీ ఒక భావజాలం మళ్ళీ పేటరేగుతోంది. నిన్ననే మనకు చూసాం, మనం అకాలీదళ్ నేత మీద ఒక దాడి ప్రయత్నం జరిగింది. అఫ్ కోర్స్ ఆయన తప్పించుకున్నారు బాదల్ గారు. అయినా కానీ కూడా అక్కడ ఈ ఖలిస్తానీ భావజాలం మళ్ళీ పెరుగుతూ ఉండగా గతంలో జరిగినటువంటి ఖలిస్తానీ పోరాటం, ఖలిస్తానీకి వ్యతిరేకంగా జరిగినటువంటి ఏవైతే ఆపరేషన్స్ జరిగినాయో, ఎస్పెషల్లీ ఆపరేషన్ బ్లూ స్టార్ లాంటివి, మళ్ళీ దాని గురించి మనం పునఃస్మరణించుకుని అక్కడ బలిదానం ఇచ్చిన వాళ్ళ గురించి మనం మళ్ళీ తెలుసుకున్నామంటే రాబోయే రోజుల్లో బహుశా ఈ యొక్క ఖలిస్తానీ శక్తిని ఎదుర్కోవడానికి ప్రేరణ ఇచ్చి మన ప్రజల్లో గతంలో మన ప్రభుత్వాలు ఎలా దాన్ని కౌంటర్ చేయగలిగినాయి, రాబోయే రోజులు కూడా దాన్ని కౌంటర్ చేయడానికి వాళ్ళ దగ్గర అటువంటి మన సైనికులు ఉన్నారు అన్నటువంటి ఒక ధైర్యము, భరోసా ప్రజల్లో ఉంటుంది. కాబట్టి ఈయన గురించి మనం చర్చించుకుంటాం ఈసారి. ఈయన రామ్ ప్రకాష్ రుపేరియా హర్యానా నుంచి వచ్చారు. హర్యానా, పంజాబ్, హిమాచల్, ఉత్తరాఖండ్ ఆల్మోస్ట్ ప్రతి గ్రామంలో సైన్యంలో పనిచేసినటువంటి వ్యక్తుల చరిత్రలు మనం వింటాం. మనము వాళ్ళు కొన్ని తరాలుగా, కొన్ని వందల సంవత్సరాలుగా వాళ్ళ కుటుంబాలు యుద్ధాలు చేస్తూనే ఉన్నారు. ఇన్ఫాక్ట్ కాంగ్డా ఫోర్ట్ అని చెప్పేసి హిమాచల్లో ఉన్నది. ఈ రోజు హిమాచల్ ప్రదేశ్, ఒకప్పుడు హిమాచల్, పంజాబ్, హర్యానా అంతా కలిపి ఒకటే స్టేట్ గా ఉండేది. హిమాచల్ లో ఉన్నటువంటి కాంగ్రా ఫోర్ట్ లో అక్కడ ఉన్నటువంటి రాజ కుటుంబం ఏదైతే ఉందో వాళ్ళు కటోచ్ ఫ్యామిలీ అంటారు. 5,000 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నారు. శ్రీరాముడితో పోరాటం చేశారు, బ్రిటిష్ తో పోరాటం చేశారు. అటువంటి చరిత్ర ఉన్నటువంటి గ్రామాలు కోకొల్లలకు ఉన్నాయి. అటువంటి వీర భూమిలో పుట్టినటువంటి వ్యక్తి రామ్ ప్రకాష్ రుపేరియా. హర్యానాలో పుట్టారు ఆయన కోర్స్ ఆయన క్రమేపీ సైన్యంలో ఆయనకు ప్రమోషన్లు వచ్చి లెఫ్టినెంట్ గా ఆయన బాధ్యతలు స్వీకరించిన తర్వాత, లెఫ్టినెంట్ ప్రమోషన్ వచ్చిన తర్వాత ఆయనకు మనకు తెలుసు 1984లో ఆపరేషన్ బ్లూ స్టార్ ఏదైతే జరిగిందో అక్కడ ఈయన కంపెనీని మెడ్రాస్ సి కంపెనీ 26 మెడ్రాస్ రెజిమెంట్ లో ఈయన పని చేస్తుండేవారు. ఆయన ఈ యొక్క రెజిమెంట్ ని అక్కడ డిప్లాయ్ చేశారు. అక్కడ వెళ్తే మనకు తెలుసు అక్కడ జరిగినటువంటి పరిస్థితి ఏంటో. కంప్లీట్ గా అక్కడ మొత్తం బేస్మెంట్ నుంచి ప్రతి ఫ్లోర్ కూడాను ఈ ఖలిస్తానీ టెర్రరిస్టులు ఆక్రమించుకున్నారు. ఎన్నో రోజులు పోరాటం జరిగింది. అది ట్యాంకులు తీసుకొని వెళ్ళవలసి వచ్చింది. వీళ్ళు ఫైరింగ్ చేస్తుంటే కానీ అకల్ తఖ్త్ విరిగిపోయింది. హర్మందిర్ సాహిబ్ మీద కూడా కాల్పులు చెప్పవలసి వచ్చిన పరిస్థితి. ఎంతో కష్టం మీద మనం దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకోగలిగాం, భింద్రవాళ్ళని చంపగలిగినాము. దాంట్లో ఎంతో మంది బలిదానం ఇచ్చారు. దాంట్లో ఒక కీలకమైనటువంటి యుద్ధంలో బలిదానం ఇచ్చినటువంటి వ్యక్తి రామ్ ప్రకాష్ రుపేరియా గారు. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ లో వెళ్ళాలి వీళ్ళు సైన్యం అనుకుంటే కనుక కంప్లీట్ ఆ మెట్లను, తర్వాత దాని కారిడోర్ ని, దాని మొత్తం కూడాను వాళ్ళు ఖలిస్తానీ టెర్రరిస్ట్స్ వాళ్ళ అధీనంలో ఉండింది. సైన్యం వెళ్ళలేకపోయింది. అక్కడ వెళ్తే కనుక వాళ్ళు డైరెక్ట్ గా వాళ్ళు ఫైర్ కాల్పులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి. ఆ సమయంలో ఈయన వెనక నుంచి నిచ్చెన ద్వారా వెళ్ళి, అంటే ఈయన కమాండర్, ఈయన వెళ్ళవలసిన అవసరం లేదు, ఈయన సైన్యాన్ని పంపించుండొచ్చు. కానీ మన భారత సైన్యంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఒక సంస్కృతి ఏంటంటే వాళ్ళ కమాండర్స్ ఎప్పుడు కూడా యుద్ధంలో పరిస్థితుల్లో కూడా ముందుగా వాళ్ళు ఉంటారు. అంటే మిమ్మల్ని వదిలేసి మీరు చనిపోతుంటే వెనక నుంచి మేము కమాండ్ ఇస్తాము అన్నటువంటి నైజం మన దగ్గర లేదు. కాబట్టి ఈయన కమాండర్ గా వాళ్ళ సైన్యాన్ని ఆయనకు ఉన్నటువంటి టీం ని తీసుకొని ముందరకు వెళ్ళారు. ఆయన వెళ్ళి చాలా ధైర్య సాహసోపేతాలతోటి నిచ్చెన ఎక్కి పైకి వెళ్ళి పైన నుంచి ఒకటొకటి క్లియర్ చేసుకుంటూ రాగలిగారు. ఆయన వెనకాల ఈయన టీం కూడా వచ్చి క్రమేపీ క్లియర్ చేసుకుంటూ వెళ్ళారు. ఇన్ఫాక్ట్ మెట్ల మీద ఉన్నటువంటి వాళ్ళని కూడా ఆయన క్లియర్ చేశారు. కానీ ఇంకొక ప్రాంతానికి వెళ్ళి క్లియరెన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటే ఆయనకు బుల్లెట్లు తగినాయి. బుల్లెట్లు తగిలినా కానీ కూడా ఆయన లెక్క చేయకుండా ఆయన ఎదురుగా ఉన్నటువంటి ఖలిస్తానీ టెర్రరిస్ట్ ని చంపి ముందుకు వెళ్తూ ఉంటే వెనక నుంచి ఆయన వస్తున్నటువంటి సైనికులు ఆయనకు కవర్ ఫైర్ ఇచ్చారు. అన్ఫార్చునేట్ గా కొన్ని బుల్లెట్లు వచ్చి ఆయనకి కీలకంగా తగిలేసరికి ఆయన అక్కడ క్రిటికల్ ఇంజరీస్ జరిగినాయి ఆయనకు. అయినా కానీ కూడా ఆ ఏ ప్రాంతాన్ని శానిటైజ్ చేయదలుచుకున్నారో ఆ ప్రాంతం శానిటైజ్ అయిపోయిన తర్వాత ఆయన స్పృహ పడిపోయారు. ఆయన్ని ఎవాక్యుయేట్ చేసి హాస్పిటల్ తీసుకెళ్లేసరికి ఆయన ప్రాణం త్యాగం చేశారు ఆయన. కాబట్టి అటువంటి వారి త్యాగం వల్ల
మన దేశంలో ఖలిస్తానీ ఉగ్రవాదాన్ని మనం అణచగలిగినాం. మనము ఆపరేషన్ బ్లూ స్టార్ అన్నది బ్లాక్ డే అని చెప్పి కొంతమంది చెప్తారు, కానీ దాని పాలిటిక్స్ పక్కన పెడితే కనుక అది అత్యవసరమైన నిర్ణయం. బహుశా ఇందిరాగాంధీ ఖలిస్తాన్ని పెట్టి పోషించింది అన్నటువంటి నెరేటివ్ ఒక ఎత్తు అయితే, ఫైనల్ గా దాన్ని తుది ముట్టించడానికి హర్మందిర్ సాహిబ్ ని ఈ టెర్రరిస్టుల నుంచి బయటికి తీసుకురావడానికి, దాన్ని క్లీన్ చేయడానికి నిర్ణయం కూడా ఆవిడే తీసుకుంది. ఈ నిర్ణయాన్ని మనం సమర్థిద్దాము. ఆవిడ చేసినటువంటి మిగతా నిర్ణయాలు తప్పు ఉంటే ఉండొచ్చు గాక, కానీ ఆపరేషన్ బ్లూ స్టార్ ఆవిడ చేసి ఖలిస్తానీ మొక్కల్ని కంప్లీట్ గా అక్కడ ప్రక్షాళన చేసినందుకు దాన్ని ఆవిడ మనం అభినందించాలి. ఈ ఒక ఆపరేషన్ లో ఈయన బలిదానం అనేది చాలా కీలకమైంది. దాని తర్వాత పంజాబ్ చాలా శాంతియుతంగా, అది కూడా అభివృద్ధి దిశగా ప్రయాణం చేసింది. పాకిస్తాన్ యొక్క K2 ప్రాజెక్ట్ లో కంప్లీట్ గా ఖలిస్తానీ ప్రాజెక్ట్ ని ధ్వంసం చేయడంలో కీలక పాత్ర పోషించినటువంటి ఈయనకు మనం శ్రద్ధాంజలి ఘటిద్దాము. మనదైనటువంటి చిన్న మన నివాళులను అర్పించే ప్రయత్నం మనం చేద్దాం. మామూలుగా ప్రతి డిఫెన్స్ రౌండప్ లో వెపన్ అనే ఒక సెగ్మెంట్ లో భారతదేశం స్వదేశీ ఒక ఆయుధాన్ని గిరిధర్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. అలాంటి ఒక వెపనే లార్డ్స్. ఈ లార్డ్స్ అనేది ఇండియన్ నేవీకి ఇటీవల కాలంలో DRDO ఇచ్చింది. వాళ్ళు ఇండక్ట్ చేశారు, దాన్ని వాడుతున్నారు కూడా. ఈ లార్డ్స్ అనే వెపన్ స్పెషాలిటీ ఏంటి, ఇది ఏ రకంగా ఇండియన్ నేవీకి ఉపయోగపడుతుందో గిరిధర్ గారి మాటలోనే తెలుసుకుందాం. లార్డ్స్ అంటే దీని ఫుల్ ఫామ్ ఉంది, కానీ ఈ వెపన్ ఏ రకంగా ఇండియన్ నేవీకి ఉపయోగపడుతుంది సార్? అంటే దీని వెపన్ అని డైరెక్ట్ గా అనలేం మనము. వెపన్స్ ని డిస్ట్రక్ట్ చేసేటువంటి ఒక టెక్నాలజీ, ఒక అస్త్రం అని చెప్పొచ్చు మనము. లేజర్ ఆర్డినెన్స్ డిస్పోజల్ సిస్టమ్, లార్డ్స్ అని దీని పేరు. అది అంటే మనకు రెండు విధాలైనటువంటి ప్రమాదాలు ఉన్నాయి. ఒకటి, మనకు మన దగ్గర ఉన్నటువంటి అమ్యూనిషన్, గ్రానైట్స్ కావచ్చు, లేదా మనకు టార్పిడోస్ కావచ్చు, లేకపోతే మనకు మిసైల్స్ కావచ్చు, లేకపోతే మనకు షెల్స్ కావచ్చు, ఇటువంటివి చాలా ఉంటాయి. నేవీలో ఉంటుంది, ఆర్మీలో, ఎయిర్ ఫోర్స్ అందరి దగ్గర ఉంటాయి. వీటికి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే దాని కాలం వ్యవధి చెల్లిపోయిన తర్వాత దాన్ని డిస్పోజ్ చేయాలి. డిస్పోజ్ చేయకపోతే దాంట్లో ఫిసైల్ మెటీరియల్ ఉంటుంది కాబట్టి పేలి కొంత డ్యామేజ్ చేసి కొంతమంది చనిపోయేటువంటి ప్రమాదం కూడా ఉంది. ఆఫ్ఘనిస్తాన్ చూస్తున్నాం, ప్రపంచంలో ఎక్కడా లేనన్ని మైన్స్ ఆఫ్ఘనిస్తాన్ లో వాళ్ళు మొత్తం అక్కడ పరిచి ఉంచారు. కాబట్టి ఆఫ్ఘనిస్తాన్ లో ఏమీ లేరు, ఇక్కడ ఎవరు లేరు కదా మనుషులు, మనం నడిచామంటే కింద ఏదో ల్యాండ్ మైన్ పేలి చనిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అక్కడ ఎంతో మంది ల్యాండ్ మైన్లు పేలి, ఎప్పుడో ల్యాండ్ మైన్లు ఫస్ట్ టైం తాలిబాన్ వచ్చినప్పుడు పెట్టినటువంటి, సోవియట్ యూనియన్ పెట్టినటువంటి ల్యాండ్ మైన్లు, వీటన్నిటి ఆధారంగా వాళ్ళు చనిపోతున్నారు. అలాగే మనం కూడా సముద్రంలో మైన్స్ పెడతాం మనము. అలాగే మనకు ఉన్నటువంటి ఎక్విప్మెంట్, దాని ఏదో 3 ఏళ్ళో 4 ఏళ్ళలో అవి అమ్యునిషన్ పనిచేస్తాయి. తర్వాత దాన్ని డిస్పోజ్ చేసి మళ్ళీ కొత్త అమ్యునిషన్ తీసుకురావాలి. ఈ యొక్క పరిస్థితులలో చాలా పెద్ద అవసరం మనకు ప్రతి ఒక్క త్రివిధ దళాలకు కూడా ఉన్నది. ఈ రోజు మనం చర్చించుకుంటున్నది నేవీ గురించి చర్చించుకుంటున్నాము. నేవీ దగ్గర ఉన్నటువంటి ఈ అస్త్రాలు ఏవైతే ఉన్నాయో, షెల్స్ కావచ్చు, గ్రెనేడ్స్ కావచ్చు, మనకు ఇతరత్ర మెటీరియల్ ఏవైతే ఉన్నాయో, వాటిని ఎలా డిస్పోజ్ చేయాలి. గతంలో ఏం చేసేవారంటే అక్కడికి వెళ్ళి ఫ్యూజ్ కి వైర్లు కట్టి, మనం చూసాం కదా, చాలా సినిమాలు చూస్తుంటాం, వాళ్ళు మన బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ వచ్చి దాన్ని ఎక్కడో దూరంగా వెళ్ళి దాన్ని ప్రెస్ చేస్తే కనుక అది పేలేదు. ఇవన్నిటి కూడా చాలా ప్రమాదం కూడుకున్నటువంటి విషయాలు ఇవన్నీ. ఈ డెటనేషన్ లో పొరపాటున ఫ్యూజ్ అక్కడే కనుక వెలిగిందంటే కనుక ఆ బాంబ్ డిస్పోజల్ టీం చనిపోయేటువంటి ప్రమాదం ఉన్నది. అలా కాకుండా దీన్ని చాలా సేఫ్ గా, సురక్షితంగా దూరంగా పెట్టి లేజర్ బీమ్ తో అటాక్ చేసి దాన్ని ధ్వంసం చేసేటువంటి ఒక టెక్నాలజీయే ఈ లార్డ్స్, లేజర్ ఆర్డినెన్స్ డిస్పోజబుల్ సిస్టమ్. అంటే ఆర్డినెన్స్ డిస్పోజల్ అంటే ఈ బాంబులని ఎలా మనం దాన్ని కంప్లీట్ గా నాశనం చేయగలము, లేజర్ టెక్నాలజీతో చేయగలిగినటువంటి సిస్టమ్ ఇది. మన టాటా కంపెనీకి సంబంధించినటువంటి లైట్ సర్వీస్ వెహికల్ ఉందో వాటి మీద మౌంట్ చేసి తీసుకెళ్లగలిగినటువంటి స్ట్రక్చర్ లో దీన్ని పెట్టారు. దీన్ని మన భారత నావికా దళం ఇండక్ట్ చేసింది నవంబర్ 2024లో. ఇలాగే దీని ఎన్హాన్స్మెంట్స్ కూడా వాళ్ళు ఇంకా DRDO డెవలప్ చేస్తున్నది. దీనివల్ల వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డిస్పోజ్ చేయాలి అనుకున్నటువంటి వాళ్ళు డిస్పోజ్ చేయొచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ ఒకసారి ఏమవుతుందంటే కొన్ని ఆర్డినెన్స్ పేలవు, మీరు ఫైర్ చేస్తున్నప్పుడు కొన్ని జారి కింద పడిపోవచ్చు. ఇటువంటి కొన్ని ప్రమాదాలు ఉంటాయి. కొన్ని ఇగ్నైట్ అవ్వకపోవచ్చు, లేదా మీరు గ్రనేడ్ బై మిస్టేక్ సముద్రంలో సరిగా లేనప్పుడు జారి ఎక్కడైనా పడిపోయిందంటే దాన్ని ఎలా డిస్పోజ్ చేయాలి, అప్పుడు ఈ లేజర్ని వాడతారు. కాబట్టి ఎన్నో అంశాలలో ఏదర్ మన పాత అమ్యునిషన్ ని డిస్పోజ్ చేయడానికో, లేదా మన దగ్గర మిస్కాల్కులేషన్ వల్ల పడిపోయినటువంటి అమ్యునిషన్ ని డిస్ట్రాయ్ అనుకుంటేనో, లేదా శత్రువులు మన మీద ఫైర్ చేసి అది కనుక బహుశా నిర్వీర్యమైనప్పుడు దాన్ని కూడా ఎలా డిస్పోజ్ చేయాలి. ఎన్నో కారణాల వల్ల వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆర్డినెన్స్ ని డిస్పోజ్ చేయగలిగినటువంటి క్షమత మనం పెంచుకుంటున్నాం. అంటే మన దగ్గర ఉన్న అస్త్రాలు ఫైర్ చేయడం గురించి చాలా బాగుంటుంది,
కానీ మన దగ్గర ఉన్నవి కావచ్చు, మన మీద వస్తున్నటువంటివి కావచ్చు, మనమే గతంలో పెట్టినటువంటి మైన్స్ కావచ్చు, వీటిని సురక్షితంగా ఎలా క్లీన్ చేయాలని కూడా చాలా కీలకమైంది. కాబట్టి అది గతంలో మనం ఇంపోర్ట్ చేసుకున్నటువంటి టెక్నాలజీ అంతా కూడాను లేజర్ టెక్నాలజీ మనకు గొప్పగా లేదు. ఇప్పుడు ఆ లేజర్ టెక్నాలజీ మన డిఆర్డిఓ సైంటిస్టులు అందరూ కూడా చేసి కంప్లీట్ గా భారతదేశంలో తయారు చేసేటువంటి ఈ క్షమత మనం పెంచుకున్నాము. అందుకని మన సైంటిస్టులకు, మన నేవీకి, వీళ్ళందరికీ కూడా మనం అభినందనలు తెలుపుతాం. ప్రతి వారం డిఫెన్స్ రౌండప్ లో ఒక స్వదేశీ సంస్థ గురించి గిరిధర్ గారు చెప్తూ ఉంటారు. ఈ స్వదేశీ సంస్థకి కొన్నిసార్లు ఆయుధాలు తయారు చేసేది అవ్వనివ్వండి, వాహనాలు తయారు చేసేది అవ్వనివ్వండి, ఇలా అంటే భారతదేశంలోనే ఒక ఆర్మ్డ్ ఫ్యాక్టరీస్కి సంబంధించిన ఒక ఎకో సిస్టమ్ ఎలా డెవలప్ అవుతుందో అందరికీ తెలియచేయడమే కంపెనీ సెగ్మెంట్ యొక్క ఉద్దేశం. అలాంటి ఒక సంస్థే పారస్ డిఫెన్స్ కంపెనీ. ఈ కంపెనీ కేవలం ఇండియన్ కంపెనీస్కే కాకుండా ఎన్నో విదేశీ సంస్థలకు కూడా రక్షణ విభాగానికి సంబంధించిన ఇంపార్టెంట్ ఎక్విప్మెంట్ని ఎక్స్పోర్ట్ చేస్తోంది. అదేంటి, ఆ కంపెనీస్ ఏంటో గిరిధర్ గారి మాటల్లోనే తెలుసుకుందాం. సార్, పారస్ డిఫెన్స్ కంపెనీ అంటే ఈ పేరు ఎక్కువ మందికి అంత వినబడి ఉండకపోవచ్చు, ఎందుకంటే వీళ్ళు వెపన్స్ మ్యానుఫ్యాక్చర్ చేయరు, కానీ వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసేది వెపన్స్ కి వాడతారు. ఆ స్పెషాలిటీ ఏంటి సార్ ఈ కంపెనీది? మనకు ఒక వెపన్ లో ఎన్నో కాంపనెంట్స్ ఉంటాయి. వీళ్ళు చేసేవన్నీ కూడాను వెపన్ కాంపనెంట్స్ కి ఎక్కువ ఫోకస్ పెడతారు. మనకు స్పేస్ టెక్నాలజీ, మన స్పేస్ రాకెట్స్ కావచ్చు, అలాగే మిసైల్స్ కావచ్చు, రెండిట్లో కూడా రమారమే టెక్నాలజీ ఒకటే ఉంటుంది టెక్నాలజీ. కాబట్టి వీళ్ళు స్పేస్ కమ్ డిఫెన్స్ రెండిట్లో కూడాను వీళ్ళ టెక్నాలజీస్ అనేవి ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. వీళ్ళు చూస్తే కనుక జనరల్ గా మనం వీళ్ళ కేపబిలిటీస్ మనం చూసామంటే కనుక నావిగేషన్ సిస్టమ్ కావచ్చు, తర్వాత ఏవియానిక్స్ కావచ్చు, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ కావచ్చు, సర్వేలెన్స్ కావచ్చు, ఇటువంటి కాంపనెంట్స్ అన్ని వీళ్ళు తయారు చేస్తారు. రాకెట్స్ కావచ్చు, మిసైల్స్ కావచ్చు, అలాగే బ్యాటిల్ ట్యాంక్స్ లో, ఆర్మర్డ్ వెహికల్స్ లో, వీటిల్లో కూడా మనకు నావిగేషన్ సిస్టమ్స్ కావాలి. మన డ్రోన్ టెక్నాలజీస్ లాంటివి వీళ్ళు కొత్తగా ఈ యొక్క కంపెనీ ఎమర్జ్ చేసి తీసుకొచ్చారు. ఆ డ్రోన్ ని ఎలా ట్రాకింగ్ చేస్తారు, దాన్ని ఎలా డిస్ట్రాయ్ చేస్తారు, అలాగే కౌంటర్ డ్రోన్ స్ట్రాటజీస్, ఇటువంటివి ఎన్నో అంశాల్లో వాళ్ళు ఒక ఎకో సిస్టమ్ అనేది పారస్ కంపెనీ అనేది 40 ఏళ్లుగా వాళ్ళు చేస్తున్నారు. రీసెంట్ గా వాళ్ళు ఈ కొత్త టెక్నాలజీస్ ఎప్పుడైతే భారత ప్రభుత్వం ఎంకరేజ్ చేసిందో దాంట్లో కూడా వాళ్ళు నైపుణ్యత సాధించగలిగారు. వాళ్ళు క్లయింటైల్ చూసామంటే కనుక మన కల్కట్టా బేస్డ్ GRSC నేవల్ షిప్స్ తయారు చేసేటువంటి వాడు కావచ్చు, ఇస్రో కావచ్చు, భారత్ డైనమిక్ కావచ్చు, అలాగే మనకు HAL, DRDO, భారత్ ఎలక్ట్రానిక్స్, గోవా, కొచ్చిన్, మెజగన్ డాక్స్, ఇటువంటి షిప్ యార్డ్స్ వీళ్ళకు కావచ్చు, వీళ్ళందరికీ కూడాను, అలాగే టాటా, LNT, అస్త్రా, రఫేల్, ఇట్లా చాలా కంపెనీస్ అన్నిటి కూడా వీళ్ళు సబ్ కాంపనెంట్స్ తయారు చేసిస్తారు. వాళ్ళు ఈ ఎకో సిస్టమ్ తయారవడానికి ఈ యొక్క ఇంటర్మీడియరీ పార్ట్స్ ఏవైతే సప్లై చేస్తారో వాళ్ళు చాలా కీలకం. లేదంటే ఇవన్నీ కూడా మనం ఇంపోర్ట్ చేసుకోవాలంటే పరిస్థితి ఉండేది. అన్ని దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకొని మనం ఇక్కడ అసెంబ్లీ చేస్తే దాన్ని మన అస్త్రం కింద మనం ఎలా పరిగణించగలం మనం? కాబట్టి ఆ ప్రతి కాంపనెంట్ కూడా, అస్త్రానికి సంబంధించిన ప్రతి కాంపనెంట్ కూడా టెక్నాలజీ మన దేశంలో ఉండాలి, దాన్ని చేయగలిగినటువంటి ఇకో సిస్టమ్ మన దగ్గర ఉండాలి. అందుకని ఈ యొక్క కంపెనీ నవీ ముంబై బేస్డ్ కంపెనీ ఇది. దీని యొక్క చైర్మన్ శరత్ షాను, మేనేజింగ్ డైరెక్టర్ ముంజల్ షా అని చెప్పేసి వాళ్ళ కుటుంబం దీన్ని నడిపిస్తున్నారు. రమారమి 600 పైబడి వీళ్ళ సిబ్బంది ఉన్నది. వీళ్ళ యొక్క కాంపనెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ రోజు మన అస్త్రాలలో కావచ్చు, మన శాటిలైట్ లో కావచ్చు, మన నేవీకి సంబంధించినవి కావచ్చు, వీటన్నిటిలో కూడాను చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నాయి. అవి ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్, మనం ఇంపోర్ట్ చేయకుండా ఇండిజినస్ స్ట్రెంగ్త్ పెంచుకునే దిశగా మనం చేశాం. కాబట్టి ఆ కంపెనీని, అలాగే ఆ కంపెనీకి ప్రోత్సాహమిస్తున్నటువంటి DRDO, మన ఫోర్సెస్ కి, వీళ్ళందరినీ కూడా అభినందన తెలుపుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎప్పట్లానే ఎంతో విలువైన సమాచారాన్ని నేషనల్ స్టాప్ ప్రేక్షకులకు ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదా, ఇది వాటి డిఫెన్స్ రౌండప్. ఇవాళ డిఫెన్స్ రౌండప్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. అలాగే నేషనల్ స్టాప్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ ని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. వచ్చే వారం డిఫెన్స్ రౌండప్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.